అది జూన్ నెల. వర్షాలు దారుణంగా పడే రోజులవి. ఇలాంటి పరిస్థితుల్లో మొఘల్ సైనికులు అక్కడి దుర్గాలలో చలికి వణుకుతూ, వానకి తడుస్తూ, తిండి తిప్పలు లేక తిట్టుకుంటూ బతుకుతున్నారు. యుద్ధమా లేదు, ఆయుధాలకు పని లేదు, శ్రమ లేక, క్రమశిక్షణ లేక, బద్ధకం, నిద్ర, ఆకలితో విసిగిపోయి కర్మ కొద్దీ కొండలలో ఉద్యోగం చేయాల్సి వచ్చిందిరా దేవుడా అనుకుంటూ బతుకుతున్నారు. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా బద్ధకంగా చాలా దూరంలో ఉన్న ఈ కోటలను పెద్దగా పట్టించుకునేవారు కాదు. జీతాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి గుర్తుకు వచ్చినప్పుడే పంపేవారు. కోనలలో, కొండలలో కుక్కపాట్లు పాడుతూ తమ జీవితాలను విసిగిపోయి గడిపేవారు. ఇలా ఒక రోజు మొఘల్ సైనికులు సెలవులు తీసుకుని వారి ఇండ్లకు వెళ్లడం ప్రారంభించారు. వారు వెళ్ళాక మిగిలిన కొద్ది సైనికులు ఊర్లలో తిరిగి వద్దామని వెళ్ళిపోయారు. తొర్ణదుర్గం ఖాళీగా ఉండిపోయింది. ఇది 1643లో తొర్ణదుర్గ పరిస్థితి. శివాజీ తన మావలి సోదరులతో కలిసి స్వేచ్ఛగా అడవిలో తిరుగుతూ దాదాపు ఖాళీగా ఉన్న దుర్గాన్ని చూశాడు. ఆ దుర్గామాత మా కోసం ఈ దుర్గాన్ని తెరిచి ఉంచిందని భావిస్తూ పదండి ముందుకు అంటూ కోటలలో ప్రవేశించాడు. అక్కడ పరిస్థితులను పసిగట్టి ఆయుధాలను వశం చేసుకున్నాడు. ఇలా మొత్తం అంతటా మావలిలను కాపలాగా ఉంచాడు. వారి చేతులలో బాణాలను, బల్లెములు, ఈటలు ధరించి కాపలాగా నిలబడ్డారు. తొరణదుర్గం కాదు, భవానీమాత తొరణం అంటూ శివాజీ తన స్వాతంత్రాన్ని తానే ప్రకటించుకున్నాడు. కొద్ది రోజులు చడి చప్పుడు లేదు. కోటలోని కోశాగారంలోంచి తన అనుచరులకు డబ్బులు, మంచి వస్తువులు, వారు ఎప్పుడు చూడని వింత వస్తువులు, ఆయుధాగారం నుంచి సైనికులు ఉపయోగించే హలములు, కత్తులు, డాళ్ళు మావలిలకు పంచిపెట్టాడు. ఇంకేంటి, మావలిలు శివాజీ సాక్షాత్తు శివస్వరూపుడు, ఆరాధ్య దైవం అంటూ కోటలో పాగవేశారు. ఇంతలో మొఘల్ సైనికులు, అధికారులు తిరిగి వచ్చి దుర్గంపై ఎగురుతున్న కాషాయం రంగు జెండాను చూసి విస్తుపోయారు. ముందు ఆశ్చర్యపోయి తర్వాత కోపం, భయం ఏర్పడి ఢిల్లీలోని అధికారులకు ఈ విషయం తెలిస్తే తమ పదవులు ఊడిపోతాయని భావిస్తూ ఇరువైపులా ఆందోళనకర పరిస్థితిలో పడిపోయారు. చేసేదేం లేక అక్కడి మొఘల్ సేనాని శివాజీ అనే దుండగుడు అన్యాయంగా, ఆక్రమంగా, దొంగతనంగా అంటూ ఇంకా చేతనైన పదములు చేర్చి బీజాపూర్ వారికి ఫిర్యాదు చేశాడు. దాన్ని బీజాపూర్ ప్రభుత్వం వారు పెద్దగా పట్టించుకోలేదు, సమాధానం కూడా ఇవ్వలేదు. షాజీకి ఈ విషయం తెలిసి అయోమయపడ్డాడు. పరిస్థితిని గమనించి బీజాపూర్ సుల్తాన్లు షాజీని బంధించారు. కొడుకు ఇంత దారుణం చేసినందుకు పూర్తి బాధ్యత తండ్రిదేనని రాజధానికి లేఖ పంపారు. బీజాపూర్ సుల్తాన్లు శివాజీని అదుపు చేయలేమని, పరిస్థితి చేయదాటిపోయిందని గమనించి షాజీని బంధించడమే కాదు, సజీవ సమాధి చేస్తామని శివాజీకి లేఖ రాశారు. వెంటనే షాజీ చుట్టూ గోడ కట్టడం ప్రారంభించారు. దుర్గాన్ని విడవకపోతే ఇలాగే జీవ సమాధి చేస్తామని తెలియజేశారు. అనవసరంగా తన వల్ల తన తండ్రి ప్రాణానికి అపాయం రావటం వలన శివాజీ కాళ్ళు చేతులు ఆడటం మానేశాయి. తను ఎంత సాహసం చేసి దుర్గ ప్రవేశం చేసినా తన మావలిలు రక్షణ మొఘల్ సైనికుల ముందు ఎందుకు పనికిరావు. గిరిజనులు శివాజీ కోసం ప్రాణం పెట్టేస్తారు, అది చాలదు. వారితో పోరాడి గెలిచే సైనికులు తను నిర్మాణం చేసుకునేదాకా వారితో స్నేహం చేయడం మేలు అన్న ఆలోచన తట్టింది. రోజు రోజుకి షాజీ చుట్టూ సమాధి ఒక్కొక్క వరుస కట్టుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? చూస్తూ ఊరుకోవాలా? వారికి లొంగిపోతే తల నరకడం ఖాయం. హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడం అన్న తన కలగానే మిగిలిపోతుంది. ఇంకా తనకు భవానీమాతనే దిక్కు అని భావించి రాత్రి కొండ మీద భవానీమాతకు బలులిచ్చి ధ్యానంలో కూర్చున్నాడు. తటాలున్న మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొఘల్ చక్రవర్తులకు ఉత్తరం రాశాడు. తాను మొఘల్ చక్రవర్తులను సేవించటానికి సిద్ధంగా ఉన్నానని, కానీ ఈ బీజాపూర్ సుల్తాన్లు తన తండ్రిని బంధించారని, తమ సహాయార్థం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ జవాబు రాస్తున్నామని లేఖ రాసి మొఘల్ చక్రవర్తులకు పంపించాడు. ఈ వార్త ఎలాగో బీజాపూర్ సుల్తాన్లకు అంది షాజీ సమాధి కట్టడం ఆలస్యం చేశారు. ఢిల్లీ ముస్లిం ప్రభువు ఔరంగజేబ్ బీజాపూర్పై దాడి చేయడానికి చక్కటి అవకాశం కలిసి వచ్చింది. ఔరంగజేబ్ తాను పెద్ద సైన్యంతో వచ్చి షాజీని రక్షించడానికి వస్తున్నానని ఆ లేఖ శివాజీకి పంపాడు. ఈ సంగతి తెలిసిన వెంటనే షాజీని సమాధి చేయకుండా ఆపి షాజీకి మళ్ళీ తన పదవి అప్పగించేశారు. తద్వారా మొఘల్ చక్రవర్తి తనపై దాడి చేయడం అవసరం లేదని జాగ్రత్త పడ్డాడు. శివాజీకి ఆ విధంగా భవానీమాత తొరణదుర్గాన్ని, షాజీ ప్రాణాలను వరంగా ప్రసాదించింది. అప్పటి నుంచి శివాజీ జీవితం వరప్రసాదంగా ఇచ్చిన దైవ సంకల్పంతో నడవసాగింది. శివాజీ మనసు యుద్ధం పట్ల కుదురుకుంది. ఆయనకి ఇప్పటిదాకా దక్కిన కోటలు, ధన సంపత్తులు సరిపోవు. నిజమైన రాజ్యం అంటే విశ్వాసం మీదే నడిచే సైన్యం కావాలి, ధనం కోసం పోరాడేవారు కాదు. అందుకే శివాజీ అనుకున్నాడు, ఇప్పటి నుంచి మన మావలి వీరులకు గట్టి యుద్ధ శిక్షణ ఇవ్వాలి. ఖడ్గ విద్య, యుద్ధ విద్య, ఆయుధాల వాడకం, శత్రువుల మీద దాడి ఎలా చేయాలో నేర్పాలి. మావలి జనం ధైర్యవంతులు, కానీ వాళ్ళ ధైర్యాన్ని మరింత పటిష్టంగా మారుస్తేనే వాళ్ళు అస్సలైన యోధులు అవుతారు. ఒప్పుకొని నేర్చుకునే విధంగా శిక్షణ ఇవ్వాలి. ఎందుకంటే మనిషి ముందుకు రావాలంటే భయం దాటి అడుగు వేయాలి. అలాంటిదే అప్పట్లో జరిగిన ఓ సంఘటన. శివాజీ ఆక్రమించిన తొరణదుర్గం గురించి దుష్ప్రచారం ప్రారంభమైంది. అక్కడి ఖల్లేదారు బహుదా అవినీతి పరుడే అయ్యి ఉండొచ్చు,
కానీ దాన్ని తప్పుగా చూపిస్తూ కొంతమంది శివాజీని దోపిడీదారుడుగా దొంగ వలె తప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. అతడు దుర్గాన్ని దోచేశాడు అనే అభియోగంతో నవాబుకు ఫిర్యాదు చేశారు. కానీ శివాజీ వెంటనే స్పందించాడు. ఆ ఖల్లేదారు తన కర్తవ్యం మర్చిపోయాడు. రక్షణ చేయాల్సిన దుర్గాన్ని వదిలేశాడు. అలాంటి వాడు భద్రతకి అర్హుడే కాదు అని చెప్పి శాంతంగా మర్యాదగా వివరాలతో నవాబుకు ఓ లేఖ రాశాడు శివాజీ. అలా తొరణదుర్గం శివాజీ ఆధీనమయ్యింది. ఇలా రాజకీయ పోరాటాల మధ్య శివాజీ కొన్ని రోజులు తన తల్లి జిజియాబాయితో ఉండే అవకాశం దొరికింది. తల్లి కొడుకులు సరదాగా చదరంగం ఆడదామని అనుకున్నారు. చదరంగం ఆడటం మొదలుపెట్టారు. ఇద్దరూ ఆ ఆటలో పూర్తిగా మునిగిపోయారు. ఆ సమయంలో తల్లి జిజియాబాయి ఓ ఎత్తు వేసింది. శివాజీరాజుకి చెక్ వేసింది. జిజియాబాయి నవ్వుతూ, శివ, నీ రాజుకు చెక్. ఇప్పుడు వెనక్కి తగ్గిపోతావా, లేకపోతే నీ దగ్గర ఇంకా ఎత్తులు ఉన్నాయా? తన తల్లి మాటలు వినడమే కాదు, ఆమె చూపులు కూడా ఓ సందేశంగా అనిపించాయి శివాజీకి. ఆ చిన్న చదరంగ మాటలో జిజియాబాయి రూపంలో జగన్మాతే తనకు జీవితం అనే చదరంగంలో గాఢమైన బోధన ఇచ్చిందని అర్థమయ్యింది. ఆమె చూపులు మాటలు శివాజీ మనసులో మెరుపులు మెరిపించాయి. అంతే, శివాజీకి ఒక కొత్త దారిని, కొత్త దశని చూపించింది. చదరంగంలో గుర్రం ఎలా అన్ని వైపులా వెళ్తుందో అలా తన భవిష్యత్తులో రాజకీయాల్లో అటు శత్రువుల నుండి ఇటు తానే ముందుకెళ్లేలా శక్తివంతమైన గుర్రపు దళాన్ని తయారు చేయాలని సంకల్పం చేశాడు. చదరంగంలో గుర్రం ఎలా కీలక పాత్ర పోషిస్తుందో అలాగే జీవితం అనే యుద్ధంలో కూడా గుర్రపు దళం శివాజీ విజయం కోసం కీలకం అవుతుంది అన్నదే తల్లి ఇచ్చిన అంతర్దృష్టి. ఆ రోజు నుంచి శివాజీ గుండెల్లో ఒక నూతన దీపం వెలిగింది. శివాజీ రాజ్యాలకు కావాల్సింది అతడు ఒక చదరంగంలోని గుర్రంలాగా తను తమ చదరంగం సేన దళాలలో గుర్రపు దళాలను సమకూర్చుకోవాలనేదే భగవతి సందేశం. శివాజీ రాజకీయ జీవితం మొదలైంది. శివాజీ తరుణదుర్గాన్ని ఆక్రమించుకున్నట్టు వేరే కోటలు కూడా తన వశం చేసుకున్నాడు. శివాజీ కింద మంత్రులుగా, రక్షక భటులుగా, సైనికులుగా, అకౌంటెంట్స్గా జాబ్లో చేరాలని ఎంతో మంది హిందూ ప్రజలు ఒక హిందూ రాజు కింద ఉద్యోగం చేయాలని అనుకున్నారు. శివాజీకి తన గురువు దాదాజీ కండేవ్ చనిపోయిన తర్వాత నుంచే తనకి గురువు కావాలని అనుకునేవాడు. తన ముందు భవిష్యత్తులో అనుకున్న జీవితాశయాలు అతని ఒక్కడి వల్లే అయ్యే పని కాదు. తనతో పాటు ఒక దారి చూపించే గురువు ఉంటే తను అనుకున్న ఆశయాలు అవ్వగలుగుతాయి. అలా తన గురువుని వెతికే ప్రక్రియలో పండారినాథుని భక్తుడు భక్త తుకారాం అనే బిచ్చగాడు ఒక మహాజ్ఞాని. అతన్ని భగవంతుని అవతార పురుషుడు అని కూడా అంటారు. ఇలా శివాజీ తుకారాంని ఎలాగైనా కలవాలి అనుకుని అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. తుకారాం వద్దకు వెళ్ళాక అతని కాళ్ళు మొక్కి నమస్కరించి కంటతడి పెడుతూ, నాకు దారి చూపించండి గురుదేవా అని అన్నాడు. లే నాయనా లే, నా వల్ల ఏమవుతుంది? నేను ఒక బిచ్చగాడిని. నా దగ్గర ఏముందని అనుకుంటున్నావు? కానీ నీ బాధ నాకు అర్థమవుతుంది. నువ్వు కలవాల్సింది నన్ను కాదు, సమర్థ రామదాసు స్వామిని. ఆ సమర్థ రామదాసు స్వామియే నీ జీవిత మార్గదర్శకుడిగా అవ్వగలడు. నీ జీవితాశయం గొప్పది శివ. ఆ పండరినాథుడు ఎప్పుడూ నీ తోడుంటాడు. నువ్వనుకున్నది నెరవేరుతుంది అని ఆశీర్వదించాడు తుకారాం. అలా ఒకనాడు సమర్థ రామదాసు స్వామి తుల్జాపూర్లోని భవానీ క్షేత్రాన్ని చేరుకొని ఆ మందిరంలో వ్యాసబోధ అనే గ్రంథం నుంచి పారాయణను వినిపించి ధర్మ ప్రబోధాన్ని చేస్తున్నారు. సరిగ్గా అదే సమయానికి తుల్జాపూర్ భవానీ మాత అనుగ్రహం కోసం శివాజీ ప్రభువు అక్కడికి చేరుకున్నాడు. నిష్ఠగా జగన్మాతను పూజించి ఫలపుష్పాదులను పసుపు కుంకుమాలతో భక్తితో సమర్పించాడు శివాజీ. అంతే, విగ్రహంలో నుంచి భవానీమాత తన నిజ రూపంతో కనబడి, శోభ, నీకు నీ గురువు వచ్చాడు. ఎన్నేళ్ల నుంచో నీ గురువు కోసం తప్పిస్తున్నావు కదా, వెళ్ళు, త్వరపడు, నీ గురువును ఆశ్రయించు అన్న ఉరుము వంటి కంఠస్వరాన్ని విని త్రుళ్ళిపడ్డ శివాజీ ఆశ్చర్యంగా చుట్టూ చూడగా ప్రజల సమర్థ రామదాసు స్వామి ధర్మ ప్రసంగాన్ని విని రద్దీగా తిరిగి వెళ్తుండగా గమనించాడు. ఇదే సమయం అనుకుని పరుగు పరుగున వెళ్లి స్వామి పాదాలపైన వాలాడు. శివాజీ సమర్థ రామదాసు స్వామిని కలుసుకున్నాక ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.